హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోలో వచ్చేసి నేను పుష్ప 2 రీలోడెడ్ గురించి చెప్పబోతున్నాను అండి. మీ అందరికీ తెలిసిందే, ఇది అందరికి తెలిసిన న్యూసే అండి. పుష్ప 2లో 20 మినిట్స్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది కొంచెం 11th జనవరి రిలీజ్ చేద్దాం అనుకుని పోస్ట్పోన్ చేసి 17th జనవరికి రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. అంటే ఈరోజు బుక్ మై షోలో బ్యాండ్ అయితే చూపించింది పుష్ప 2, కానీ వాళ్ళు రీలోడెడ్ వర్షన్ వేస్తారో లేదంటే మామూలు వర్షన్ వేస్తారో తెలియదు. అందుకని నేను కూడా టికెట్స్ అనేది బుక్ చేసుకోలేదు. ఎందుకంటే పుష్ప 2 ఆల్రెడీ చూశాను. ఒకవేళ రీలోడెడ్ వర్షన్ వేయలేదనుకో మళ్ళీ ఎందుకులే అని చెప్పి టికెట్లు అనేవి బుక్ చేసుకోలేదు. హిందీలో అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అండి టిల్ నౌ నేను నిన్నటి వరకు చూస్తే హిందీలో 70 lakhs వరకు మనకి నెట్ కలెక్షన్స్ అనేవి వచ్చినాయి. ఇంకా హిందీలో 50 lakhs ఎబో కలెక్షన్ వరకు కలెక్ట్ చేస్తుంది. ఇంకా హిందీలో పుష్ప 2 అదొక క్రాంపే క్రియేట్ చేస్తుంది అక్కడ. ఇక తెలుగులో వచ్చేసరికి అయిపోయిందండి, ఇక అయిపోయినట్టే అండి తెలుగులో. ఎందుకంటే మరి 10th తర్వాత 10th to 14th మధ్యలో 3 పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఒకటి గేమ్ చేంజరు, ఇంకోటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం. మీకు తెలిసిందే గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ డాకు మహారాజు ప్లస్ సంక్రాంతికి వస్తున్నాము అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఇక అట్లా కాకుండా మనకు తెలిసిందే సంక్రాంతికి వస్తున్న మూవీ ఆల్రెడీ 2-3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి ప్లస్ బ్లాక్ బస్టర్ కిందకి వచ్చేసింది. ఇక దాని కలెక్షన్స్ కూడా నేను మన వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక ముందుగా వచ్చేసి పుష్ప 2 రీలోడెడ్ అండి. ఇక మనకు తెలిసిందే లాస్ట్ మనకి 1831 crores గ్రాస్ కలెక్షన్ అనేది మనకి రిలీజ్ చేసినారు పుష్ప టీమోలు. ఇక ఇప్పుడు వరకు అయితే మ్యాక్సిమం 1870 to 1880 లోపల వరకు అయితే వచ్చి ఉండొచ్చు. అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు. అన్అఫీషియల్గా అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది 1865 to 1875 మధ్యలో వచ్చి ఉండొచ్చు ఇప్పుడు వరకు. ఎందుకంటే తెలుగులో ఆల్రెడీ తగ్గిపోయిందండి కలెక్షన్స్. ఎందుకంటే కొన్ని మల్టీప్లెక్స్లోనే మనకి పుష్ప 2 ఉందండి, అది కూడా కొన్ని షోస్ వరకే వాళ్ళు వేసుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్కి చాలా భారీ కలెక్షన్స్ రావాలండి. 224 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే మీరు ఆలోచించండి. ఆ సినిమా కూడా కలెక్షన్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉన్నాయి. దాన్ని కవర్ చేసుకోవాలంటే థియేటర్స్ ఏదైనా మల్టీప్లెక్స్ కానీ మల్టిపుల్ స్క్రీన్స్లో వేస్తారు గేమ్ చేంజర్ని. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు పుష్ప 2. ఇంకోటి ప్లస్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము, ఇది ఆల్రెడీ జనాలకు నచ్చిన మూవీ. కలెక్షన్స్ ఫస్ట్ షో సెకండ్ షో భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఇది కూడా కొన్ని స్క్రీన్స్ వేసేసరికి ఇక పుష్ప 2 మల్టీప్లెక్స్లో ఒక స్క్రీన్ ఉండి కొన్ని స్క్రీన్స్లో 2-3 షోస్ 1 షోసే చేస్తున్నారు. మేబీ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కోసం కలెక్షన్స్ పక్కా కలెక్ట్ చేస్తుందండి, చేయదని కాదు. కానీ ఈ మూవీస్ కన్సిడరేషన్లో పెట్టుకుని దీనికి స్క్రీన్స్ అనేది ఇస్తలేరండి. అందుకనే మనకి 11th నుంచి 17th వరకు పోస్ట్పోన్ అయింది. ఇక మనకి ఒరిజినల్ టాక్ వచ్చే వరకు మనకు తెలియదు. ఈరోజు ఫస్ట్ షో అన్నీ రిలీజ్ అయ్యే వరకు మనకు తెలియదు పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ వేసారో లేదో అని చెప్పి. ఇది ఎందుకంటే రీలోడెడ్ వర్షను ఆల్రెడీ మనకి బాహుబలి దాటిందండి పుష్ప 2 కలెక్షన్స్, అందరికి తెలిసింది. అది 2000 crores మార్క్, దంగల్ మార్క్ రీచ్ అవుదామని చెప్పి అనుకుంటారు. అది మన గర్వమే అండి. ఒకవేళ మన పుష్ప 2 రీచ్ అయ్యిందంటే మన ఇండియాలో దంగల్కి మించి మన పుష్ప 2లో ఉంటుంది. అది రికార్డ్ బ్రేక్ చేద్దామని చెప్పి డైరెక్టర్ గారు ప్లస్ హీరో గారు అందరూ అనుకునే రీలోడెడ్ 20 minutes యాడ్ చేసినారు. ఇది ఒక రిలీజ్ కింద వస్తుందండి. మ్యాక్సిమం ఫ్యాన్స్ వస్తారు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే 2000 crore మార్క్ రీచ్ అవ్వడం కష్టం అండి. ఎందుకంటే లాంగ్ రన్లో మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు గేమ్ చేంజరు లాంగ్ రన్ వరకు వెళ్తేనే కలెక్షన్స్ అనేవి మ్యాక్సిమం కలెక్ట్ చేయొచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఇది లాంగ్ రన్ వరకు వెళ్ళాల్సిందే. ఇది కన్సిడర్ చేసుకుని ప్లస్ డాకు మహారాజు ప్లస్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మూవీ ఎక్సలెంట్ ఉన్నాయి 2. దీని కలెక్షన్స్ థియేటరు ఇక్కడ వచ్చిన లాస్, ఒకవేళ గేమ్ చేంజర్ కానీ లాస్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చిన లాస్ ఇక్కడ తెచ్చుకుందామనే మైండ్లో ఉంటారు. కానీ మళ్ళీ పుష్ప 2 పెట్టుకొని, ఎందుకంటే ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు, ప్లస్ అది కూడా లెందీ మూవీ అండి, 3 hours 5 minutes వరకు ఉంది. మళ్ళీ రీలోడెడ్ వర్షన్ 20 minutes అంటే మ్యాక్సిమం జనాలు, ఒకవేళ కంటెంట్ అనేది ఒకే దగ్గర యాడ్ చేసినారు అనుకో మ్యాక్సిమం జనాలు రారండి. అక్కడక్కడ కొంచెం యాడ్ చేస్తే ఏదో రావచ్చు. పక్క ఫ్యాన్స్ అయితే వస్తారండి, ఫ్యాన్స్ అయితే వస్తారు 100% స్టోరీ చెప్తున్నాను. అందుకనే కన్సిడర్ చేసుకున్న అది థియేటర్స్ అయితే మ్యాక్సిమం రాలేదండి. బలగా థియేటర్ అంటే అక్కడక్కడ థియేటర్లు వచ్చినాయి అంతే. ఆ వచ్చిన దాంట్లోనే ఇదే మన రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే 1910 1920 వరకు రీచ్ అవ్వచ్చు పక్క.
రీలోడెడ్ వర్షన్ బాగున్నా కానీ బాగోపోయినా కానీ 1920 పాటు మ్యాక్సిమం వేసుకుంటే 1950 అండి. మ్యాక్సిమం అది కూడా మనకి హిందీలోనే కలెక్ట్ అవుతుందని అయితే అంచనాలు. మన మూవీ టీం కూడా అదే అనుకుంటుంది, అందుకని అదే ఫస్ట్ రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. అటు ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది, ఈయన డౌటే మనకి. ఎందుకంటే అంతా పెట్టుకుని రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేసుకుని థియేటర్స్ రాకపోతే చాలా డిసప్పాయింట్ ఉంటుందని. ఎందుకంటే మనకి ఆల్రెడీ కేరళలో మూవీ అనేది బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాకుండా చాలా లాస్ వచ్చింది, అక్కడ ఫ్లాప్ కింద కన్సిడర్ చేస్తారు. తమిళనాడులో కూడా అనుకున్నంత రేంజ్లో రాలేవు, వాడు కూడా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వలేదు. కర్ణాటక కూడా అంతా వచ్చింది అంతే. మూవీ ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అండి. కానీ కొన్ని స్టేట్స్లో అనేవి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాకుండా కొన్ని స్టేట్స్లో ఫ్లాప్ కింద కన్సిడర్ అయింది. పుష్ప 1 కూడా అంతే కదండి, ఏపీలో కలెక్షన్స్ రాకుండా ఫ్లాప్ కింద కన్సిడర్ చేసి మనకి హిందీలోనే కలెక్షన్స్ వచ్చింది. అందుకనే హిందీనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ బాగుండి అంతా బాగుంటే 2000 crores రీచ్ అవుతుంది, అది అందరికీ మంచిదే అండి. ఎందుకంటే మన తెలుగు ఫిలిం హయ్యెస్ట్ కలెక్షన్ కింద రీచ్ అవుతుంది, అది కూడా 2024 ఎండింగ్ డిసెంబర్లో ర్యాంప్ క్రియేట్ చేసిన మూవీ అది. ఒకవేళ రీచ్ అయితే మనకే మంచిది. థియేటర్స్ అయితే ప్రస్తుతానికైతే మనకి తెలుగు స్టేట్స్లో థియేటర్స్ లేవండి, అక్కడక్కడ ఉన్నాయి థియేటర్స్ ఉన్నా కానీ ఇప్పుడు దీనికి కూడా షోస్ అనేవి అక్కడక్కడ వేసినారు. కానీ ఒక రోజంతా ఈ మూవీకి షోస్ అనేవి అలాట్ చేయలేదు థియేటర్స్ కూడా. ఒక రోజంతా మూవీస్ ఒక మల్టీప్లెక్స్లో ఒక షో, ఒక మల్టీప్లెక్స్లో 2 షోస్, కొంతమందికి మార్నింగ్ షో వేసినారు, కొంతమందికి కొన్ని థియేటర్స్లో ఈవినింగ్ షోస్, అట్లా కన్సిడర్ చేసుకుని వేసినారు. కానీ రీలోడెడ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను, చూద్దాం. టాకు చూసి దాన్ని బట్టి మనం కూడా వెళ్దాము. ఒకవేళ ఓకే అయితే రీలోడెడ్ వర్షన్ కూడా వెళ్దాము, వెళ్ళి చూద్దాము ఏం యాడ్ చేసిన 20 minutes వర్తబుల్లా కాదా అని. ఇక బుక్ చేసుకున్న టికెట్స్ బుక్ చేసుకున్నారండి, చాలా వరకు బుక్ చేసుకున్నారు. కానీ రీలోడెడ్ ఎందుకంటే January 17th రీలోడెడ్ రిలీజ్ అని అఫీషియల్గా రిలీజ్ చేసింది మూవీ టీము, దాన్ని బట్టి వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. చూద్దాం ఏడ వరకు వస్తుందో. ఒకవేళ రిలీజ్ చేస్తారు, రీలోడెడ్ రిలీజ్ అయ్యారనేది చాలా డౌట్లో ఉంది, నాకనే కాదు పెద్ద పెద్ద మూవీ రివ్యూస్ కూడా మనకి యూట్యూబ్లో పెట్టారు, మీరు చూసే ఉంటారు. చాలామంది డౌట్లోనే ఉన్నారు రీలోడెడ్ రిలీజ్ చేస్తారు లేదా అని చెప్పి. ఎందుకంటే అఫీషియల్గా రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం అనౌన్స్ చేసినా కానీ రిలీజ్ అవుతుంది లేదని చెప్పి చాలా డౌట్ ఉందండి. ఎందుకంటే థియేటర్స్ రాలే కదా. ఇప్పుడు ఈజీగా దానికి కూడా ఇంత ఖర్చు అవుతుంది కానీ ఒక 10 కోట్లు వేసుకోండి రీలోడెడ్ వర్షన్ యాడ్ చేయాలన్నా, ఆ కలెక్షన్స్ కూడా రావాలి కదా. థియేటర్స్ లేకపోతే ఏదన్నా లాసే కదండి. ఇప్పుడు 10 కోట్లు పెట్టినా 15 కోట్లు పెట్టినా కానీ థియేటర్స్ లేకపోతే పక్కా లాస్ అండి. అది కన్సిడర్ చేసుకుని మేబీ పోస్ట్పోన్ చేయొచ్చు. పోస్ట్పోన్ చేసినా కానీ కష్టం అండి, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది తెలుగు స్టేట్స్లో మూవీ అనేది అయిపోయిందండి. పుష్ప కలెక్షన్స్ ఆగిపోయినాయి, ఎందుకంటే 3 పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద యాక్టర్స్, ప్లస్ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేసరికి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయండి దానికి. అదొక మనకి పుష్ప 2కి డౌన్ గ్రేడ్. ఇక రిలీజ్ అయితే మంచిదే అండి, రిలీజ్ అయ్యి 2000 crores కొట్టినా ప్రతి ఒక్కరికి మంచిదే. కొట్టిద్దో లేదో ఒకవేళ కమెంట్ చేసి పెట్టండి, కమెంట్ చేయండి. ఒకవేళ 2000 crores రీచ్ అవుతుందో మేబీ కష్టమా అని కమెంట్ చేసి పెట్టండి, చూద్దాం. ఒకవేళ అంతా అయిపోయింది అనుకో, రేపు మార్నింగ్ లోపల రిలీజ్ అయిందా లేదా అనేది కూడా మీకు, రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయిందా లేదా అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఫోన్ వర్టికల్గా పెట్టి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే నేను ఇట్లా వీడియోస్ పెట్టాను మీకు అట్లా నోటిఫికేషన్స్ వచ్చి నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.